ఖబర్దార్ ఖబర్దార్ రాజీనామా చేయాలి మా గిరిజనుల జోలికొస్తే గవర్నమెంట్ అంతు చూస్తాం. ఎందుకంటే కొడంగల్లో 2 రోజుల మీద అరాచకం చూపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈరోజు సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు హన్మకొండలో ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము హైదరాబాద్లో ఫార్మా కంపెనీ పెట్టుకోవడానికి 19,000 ఎకరాలు కేటాయిస్తే అది వదిలిపెట్టి అమాయక గిరిజనులు ఓట్లు వేసినందుకు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నందుకు ఈరోజు ఏంటంటే గిరిజనుల మీద గుండా రాజ్యం చేపించే ప్రయత్నం చేపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఎందుకంటే కొడంగల్లో గెలిపించుకున్నందుకు అదే పాపంగా ఈరోజు గిరిజనులకు మారింది. కొడంగల్లో కొన్ని తండాలు ఉన్నాయి. ఖబర్దార్ రాజీనామా చేయాలి గిరిజనుల మీద పెట్టిన కేసులను వెంటనే లేని పక్షంలో సేవలాల్ సేన హన్మకొండ చేస్తాము. రానున్న రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా తప్పకుండా ఎస్సీ ఎస్టీ జై సేవలాల్ సేన. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలో అమాయక గిరిజనుల మీద దాడికి పాల్పడుతున్న తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి ఈరోజు సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన పిలుపు మేరకు ఏంటంటే గత ప్రభుత్వము తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము ఫార్మాసిటీ కంపెనీ కట్టుకోవడానికి హైదరాబాద్లో 19,000 ఎకరాల భూమిని కేటాయిస్తే ఈరోజు అమాయక గిరిజనులు రేవంత్ రెడ్డిని కొడంగల్లో గెలిపించుకున్నందుకు అక్కడ కొడంగల్లో చెప్పాలంటే గిరిజనుల ఓట్లు మాత్రమే ఎక్కువ శాతంలో ఉన్నవి. అవే ఓట్లతో ఈరోజు గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈరోజు గిరిజనుల మీద గుండా రాజ్యం చేపించే పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంటు ఏర్పాటు చేసిన అక్కడ భూమిని కాకుండా ఇక్కడ గిరిజనులకు ఇక్కడ ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ పూట గడుపుతున్న గిరిజనుల మీద గుండా రాజ్యం చేపించే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గంలో రాజగార్ల తండా, రోటిబండ తండా అనే గ్రామ పంచాయతీలో 8 తండాలు నివసిస్తూ ఉన్నాయి. వారి భూముల మీద వాళ్ళు ఏంటంటే రైతాంగం చేసుకునే కూలి పని చేసుకుంటూ నివసిస్తున్న రైతుల మీద ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కుట్ర పన్నుతూ ఉంది. అక్కడ ఉన్న భూమిని వదిలిపెట్టి ఈ గిరిజనుల భూముల మీద కన్నేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే సూచిస్తూ ఉన్నాము, 13,058 ఎకరాలలో ఎస్సీ ఎస్టీల భూములను గుంజుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొడంగల్లో జులుం చూపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డికి మరి రెడ్డిల భూములు లేదా, ఎస్సీ ఎస్టీల భూములే ఏం అవసరం వచ్చింది అంటే మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల భూములను గుంజుకొని ఏం చేస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారని చెప్పేసి ఈరోజు సేవలాల్ సేన పక్షాన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుని మురళీనాయక్ టీంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తక్షణమే మా మీద జరుగుతున్న దాడులను మమ్మల్ని ఏంటంటే మా అమాయక గిరిజనులను తండాలలో వెళ్ళి పోలీసులను తీసుకెళ్ళి రాత్రిపూట కూడా ఇంట్లో పండుకోలేని పరిస్థితి. ఎందుకంటే మేము వ్యవసాయం చేసుకుని బతికే కుటుంబాలు మమ్మల్ని ఏంటంటే మా భూములను గుంజుకుంటూ ఫార్మా కంపెనీలు మా లమ్మడోళ్ళ భూమిలోనే పెట్టాలా మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెడ్డిల భూములు లేవు అంటూ అని చెప్పేసి ఈరోజు నిలదీస్తూ ఉన్నాము. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తక్షణమే మా గిరిజనుల మీద పెట్టిన కేసులను మాత్రం తక్షణమే విరమించుకోకపోతే మాత్రం సేవలాల్ సేన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతాము. తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము. రానున్న రోజులలో కొడంగల్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గెలవకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు సేవలాల్ సేన పక్షాన చెప్పడం జరుగుతూ ఉన్నది. తండాలలో తిరిగే పరిస్థితి రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేయకపోతే మాత్రం దేనికంటే దానికుంటాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకోసారి గెలవకుండా కంకణం కట్టుకుంటాము సేవలాల్ సేన పక్షాన. ఎందుకంటే కొడంగల్లో మా ఓట్లే ఎక్కువ, మా ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి మా మీద కక్ష సాధింపు కుట్ర చేయడము ఇది సిగ్గుకరమైన చర్య. గవర్నమెంట్కి తప్పకుండా మా మీద పెట్టిన కేసులను కొడంగల్లో పెట్టిన రైతుల మీద కేసులను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మాత్రము రేపటి నుంచే తప్పకుండా అన్ని జిల్లాల కమిటీని ఏర్పాటు చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులారా ఇప్పుడన్నా ఆలోచించండి. రేవంత్ రెడ్డి ప్రయత్నం ఏంటంటే ఎస్సీ ఎస్టీ భూముల గుంజుకొని ఈరోజు ఏంటంటే మళ్ళా అగ్రకుల వర్ణాల కాళ్ళ కిందికి మనల్ని ఒక వెట్టి చాకిరి చేపించే ప్రయత్నానికి
గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా ఆలోచించండి, బయలుదేరి రండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్దాం. ఇప్పటికన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాలు కనుక ముందుకు రాకపోతే మనల్ని మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆగం చేస్తుంది, మనల్ని పిచ్చోళ్ళని చేస్తుంది. మళ్ళీ అగ్రకుల వర్ణాల కాళ్ళ కిందికి మన భూములను గుంజుకుంటున్నా ఉన్నారు. మనకు రావాల్సిన హక్కులను కూడా గుంజుకుంటా ఉన్నారు. ఈరోజు మన భూముల్ని గుంజుకుంటా ఉన్నారు. రేపు ఏంటంటే మన భూముల్ని గుంజుకొని మనకు అభివృద్ధి పరంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, వైద్యపరంగా ఏ పరంగా కూడా మనల్ని ఏ అభివృద్ధి పథకాలను కూడా నోచుకోలేకుండా చేస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి అర్థమవుతా ఉంది కొడంగల్లో. తప్పకుండా ఏంటంటే ఇప్పటి నుంచి చెప్తా ఉన్నాను, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డ తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. జాతిని మనకు రాజ్యాధికారం అని చెప్పేసి ఒకటి లక్ష్యం ఉంది. దానికి అనుగుణంగా పనిచేయాలంటే ఇదే హన్మకొండ జిల్లా నుంచి వెళ్ళి పోరాటం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు మీడియా మిత్రుల పరంగా తెలియజేస్తూ ఉన్నాం. జై సేవలాల్ సేన.